ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఎంపీ సెకండ్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఈ జాబితాలో బీసీలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవిలత పోటీ అయితే చేయనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి భరత్ కావచ్చు, చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు. రెండో జాబితాలో తెలంగాణకు సంబంధించిన 7 పేర్లను ప్రకటించే అవకాశం అయితే ఉంది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జిలగం వెంకట్రావు, నల్గొండ నుంచి శానం సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ పేర్లు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక ఆదిలాబాద్ సీట్ పైన బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు పేరును అధిష్టానం మొదటి లిస్టులో ప్రకటించలేదు. ఈ క్రమంలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత నాగేష్ కమలం పార్టీలో చేరారు. దీంతో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతుంది. దీంతో ఆదిలాబాద్ చెందిన బీజేపీ నేతలు రమేష్ రాథోడ్ బాపురావు సహా పలువురు సోమవారం ఢిల్లీకి అయితే వెళ్లనున్నారన్నమాట. మొత్తానికి అయితే 1-2 పేర్లు అయితే అటు ఇటుగా మార్చే అవకాశాలు అయితే ఉందండి. అమిత్ షా వచ్చే ప్రకటన వస్తున్నారు కాబట్టి మొత్తానికి తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వేడైతే పులుముకుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. ఏ క్షణమైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు రాజకీయ నిపుణులు.